Praise God. Yes. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గ్రూప్ లో ఉన్న అందరికి నా వందనాలు. మరి సిస్టర్ గారికి కూడా దైవజనులకు నా వందనాలు. లాస్ట్ వీక్ బుధవారం నేను సాక్ష్యం చెప్పాను. నా హెల్త్ బాగాలేదు, సిస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు మరణం నుంచి తప్పించారని. ఎప్పుడైతే టెస్ట్ అని చెప్పాను, ఆ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. మళ్ళీ చేతబడి క్రియ అలాగే నన్ను బాధ పెట్టింది. మళ్ళీ సిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు చాలా బలంగా 3 times ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు ప్రభు నాకు విడుదలిచ్చారు. మరలా మరణం నుంచి నేను తప్పించబడ్డాను. దేవాదేవునికి మహిమ కలుగును గాక. నా మీదకి వచ్చే అటాక్స్ నేను సింపుల్ గా చెప్పానేమో కానీ నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. అవి ఒక బొమ్మను చేసి తలలో మేకులు కొట్టి రకరకాలుగా నా శరీరాన్ని బాధ పెడుతున్నారు. అది అన్యులైతే కనుక హాస్పిటల్కి పరిగెత్తి స్కానింగ్ తీసి సెలైన్ పెట్టి ఇంజెక్షన్స్ చేసి చాలా లక్షల డబ్బులు అయిపోతాయి. కానీ దేవుని కృపను బట్టి ఒక మంచి అభిషేక్తురాలని ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి ఎన్నో మరణకరమైన అపాయాల నుంచి నేను తప్పించబడుతూ, విడిపించబడుతూ, రక్షించబడుతూ, నేనేంటి మా పాప ఏంటి మోగ జీవాలన్నీ కూడా క్షేమంగా ఈ రోజు మేము ఉన్నామంటే దేవుని మహాకృప. మరి అభిషేక్తురాలైన దైవజనుల ప్రార్థన మాకు ఎప్పుడు వెన్నట్టు ఉంది. అందుని బట్టి దేవాదేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు పాపకి హెల్త్ బాగాలేదు. సడన్ గా ప్రేయర్ లో కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయి చెస్ట్ అంతా పట్టేసినట్టు, గొంతులో ఎవరు నొక్కేసినట్టు, తలనొప్పి రకరకాలుగా ఇంకొద్దిసేపు అయితే ప్రాణం పోయిద్దేమో అన్నట్టు అయిపోయింది సెకండ్స్ లో. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మరి 4 సార్లు ప్రేయర్ చేశారు. తగ్గే వరకు కూడా ప్రార్థన చేశారు. ఎలా ఉందమ్మా, తగ్గిందా, చెస్ట్ లో ఎలా ఉంది, గొంతులో ఎలా ఉంది, తల ఎలా ఉంది అని ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కసారి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు సంపూర్ణమైన స్వస్థత విడుదలిచ్చారు. అందుని బట్టి దేవాదేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనురాలు కూడా నా నిండి వందనం. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Padma sister is saying that when you prayed for her daughter Jyoti, for each and every organ she was healed completely. So she's giving glory to God for her. You talk louder, please. I can hear everybody except you, Kalpana. Everybody is loud and clear except you. Yeah, so talk louder, please. Last week when Padma sister got healed, the attacks again. But when she got prayer from you, she was healed and she wants to give glory to God. And her daughter also, when she was sitting for the prayer, she got attacks during the prayer. But when she prayed for her, for every organ, she also got. She's giving glory to God. Glory to God. I didn't understand, but I thank you for your testimony. Thank you. Anybody else have a testimony? Praise and thank God. Jesus is alive and he's a wonder-working God. Jesus is alive and he's a wonder-working God. Anybody else have a testimony? Anybody else? Anybody else have a testimony? Okay, let's just pray together. Praise God, sister. Praise God. You have a testimony, Samrajyam? Saksham itla? Samrajyam sister, Saksham cheptara? Okay, let's just pray together. Hallelujah. Hakko shahan sakko. Shia aloha laha kantaha. Akko shahantaha. Akko antia karahantaha. Akko shahan saha. Hallelujah. 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 Anto kantaha. Shia so ashiko saharu. Hallelujah. 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 My beloved children, my grace and mercy and loving kindness is upon you. I'm pouring my mercy upon you. And for many of you who are searching for jobs and for better jobs and for better settlement, and knocking at that door of opportunity for a better job, a better opening,
a better way to equip yourself. I'm opening that door right now. Hallelujah. For you, Kanto Sati Arohantaha. Just take advantage of that open door and glorify your Father in heaven. చాలా మంది ఇక్కడ ఉద్యోగాల కోసము అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. నేను మీ అందరికీ తగిన ఉద్యోగాలు ఇస్తున్నాను, మీరు మాత్రము నమ్మికతోని పొందుతున్నారు. And many ladies over here are suffering from pains in their bodies. Different types of pains. Some with pain in abdomen, some in pain in their backs, some in pains in their joints, some pains which they cannot explain, cannot understand. Just lift your hands wherever you are and receive your healing. Hallelujah. Every joint pain, hallelujah, I'm healing it right now. Every joint pain of ladies and gents, whatever joint pains you have, maybe in your back or any part of your body, I'm laying my hand upon that hurting area and healing you totally and completely. Give all the glory to the living God. Hallelujah. ఇక్కడ చెప్పుకోలేని సమస్యల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరూ మీకు స్వస్థత ఇస్తున్నారు. మీరు దేవునికి మహిమ చెల్లించండి. Hallelujah. 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 And those who are seeking better opportunities, bigger pay scale, better jobs, better studies, better employment, and looking forward to an open door for them to do what they really want to do. I'm opening that door for you, my beloved sons and daughters. I'm opening that door for you. Just take advantage of the door and move forward. మరి ఇక్కడైతే ఎవరెవరు అవకాశాల కోసం చూస్తున్నారు, ఉద్యోగ అవకాశాల కోసం, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానం చేరుకోవడానికో, లేదా జీతాలు పెరగడానికో చూస్తున్నారు, వీళ్ళ మీ అందరికీ మీకు తగినట్టుగా నేను సహాయం చేస్తున్నాను, విశ్వాసంతో పొందుకోండి. Those of you who are looking for salvation in their families, hallelujah, for their sons, for their daughters, for their husbands, for their wives, for any relation of yours who is unsaved, hallelujah, cry out to me their names right now. Cry out to me their names in your heart, and salvation will come to them. మరి ఎవరికైతే రక్షణ లేదా, మీ పిల్లలే కానీ, మీ భర్తే కానీ, cry out their names to me right now in your heart, and I will do the needful. మీ మనసులో వాళ్ళ పేర్లను ఉచ్చరించండి, నేను తప్పకుండా చేస్తాను. Hallelujah. My grace is coming down powerfully upon you all. Hallelujah. I'm pouring anointing upon you all. Hallelujah. I'm filling you with anointing. Hallelujah. I'm filling you with anointing from above. By faith receive. Hallelujah. By faith receive. Hallelujah. By faith receive the anointing. I'm filling you with anointing and blessings from above for each one of you. And according to your faith, be it unto you. Hallelujah. 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 మరి విశ్వాసం చొప్పున మీకు తగినట్టు మీ ప్రార్థన అవసరం, విశ్వాసంతో ప్రార్థన. Hallelujah. Hallelujah.
My grace is coming down powerfully upon you all. My loving kindness is filling your hearts, and I'm opening up the doors of heaven above you and pouring down the latter rain. Hallelujah. Receive the latter rain fall. Hallelujah. Which is much greater than the formal rainfall. The Shuhan Saha. Hallelujah. Suhali and Hallelujah. 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 I'm drenching you with the dew of heaven. మరి మీ అందరిని మీ పరలోకపు వర్షం ద్వారా మీ అందరిని తడుపుతున్నాను. I'm blessing you and blessing you and blessing you. ఆశీర్వదిస్తూనే ఉన్నాను. I'm blessing your children, your sons and your daughters, and opening up doors for them, opportunities for them, which they are seeking since a long time. My grace is upon you. My blessings are upon you. Be at peace, beloved. Be at peace. In Jesus' name. Amen. 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 Hallelujah. 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 Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Does anybody have a special need or requirement? Yes, Auntie. I'm giving an interview, Auntie. So please pray that I clear that interview. Okay. Yes. Okay. Lord God, Heavenly Father, Kapaha Shohan Saha Ruhan Tia Kandaka Shahan Sia. Hallelujah. Hallelujah. Almighty God, ever-loving Father, even as Marina Pearl is giving an interview, Lord. Oh God, Heavenly Father, that according to your will, according to your plans, you may open the door for her to successfully go through that interview, to successfully go through that interview and keep her in the center of your perfect will. And if it is your will that she get the job, she should get it, Lord. Not what we want, but what you want. For you know everything. You know our present, our past, and our future. And you, hallelujah, as our Heavenly Father, hallelujah, know what is best for Marina Pearl. And we ask you, give us success in the interview. In Jesus' name. Would you translate, please, Kalpana? వినిపించట్లేదు కల్పన, ఒకసారి కట్ అయి జాయిన్ అవ్వలేకుంటే. టైం వేస్ట్ అవుతుంది. Yes, Amrit, anything you want to say? Yes, sister. Is my voice clear? Yes, Amrit. Yeah. Please pray for me, sister. We are. This is regarding my dispute with my brother, who's. So we went to his house and we argued with him, and we had and he called the police, and we went to the police station, and some of the other elders came. And finally, one of the elders later called us, and he said that my brother is asking for some 15 lakhs or 20 lakhs something. But please pray that he settles for 10 lakhs rupees, not 11, 10 lakh rupees, and give us the house papers so that we can move on with our life, and we can go to Australia and start a new life there. Please pray for us, sister. Yes, please, brothers and sisters, please agree with me for Brother Amrit. Hallelujah. Ruhan Tia. Hallelujah. Hallelujah. Hallelujah.
नाज़रेथ के यीशु मसीह के नाम से सब किस्म का जादू टोना, अंधकारी शक्ति, शैतानी शक्ति, काला जादू, अमावस्या का जादू, पूर्णिमा का जादू, voodoo, witchcraft, tantric, mantric, jadoo, whatever powers of darkness that are attacking brother Okasato, Amrit Katoka Sato, his relatives, Sapaka Shoka, and the elders, Sapaka Shoka, whatever of powers of darkness that are being leveled against them, I break that power in the name of the Lord Jesus Christ. I break every power of darkness attacking the claims that Amrit is making. Hallelujah. I break the power of Satan over Amrit and his claims in Jesus' name. Lord God, Heavenly Father, I ask you to open the door, O Lord, so that Bajrang will accept not more than 10 lakhs. He should be satisfied getting 10 lakhs of the money and give the house papers to Amrit, who has legal claim over it. Oh Lord God, you settle this matter in a miraculous, wonderful way. And even as they're going to meet again, oh Lord, let everything be settled in Amrit's favor. Let everything be settled in Amrit's favor so that he can go to Australia, oh Lord, with a clean heart, with a happy heart, knowing that everything in India is settled and done properly, oh Lord. Oh God, Heavenly Father, we approach your throne of grace to work it out, work out everything in Amrit's favor, that the land papers, the house papers be granted to him so that he can proceed with the next step of the plans that he's having for the glory of your name. Lord God, Amrit is depending upon you and you alone. Take charge of him, mighty God. Take charge of him. Take charge of Bajrang, O Lord, and break his witchcraft. Break the power of darkness that has engulfed his mind and created greed in his heart. We break all those attacks of Satan upon Bajrang, and we open the doors for Amrit to go through successfully, with Bajrang accepting 10 lakh rupees joyfully and happily and give up his claim on Amrit's property. You can do this miracle, and you are a way maker, miracle worker, promise keeper, light in the darkness. That is what you are. And we look to you for doing just that in Amrit's life, so that we can glorify your name and thank you and praise. In Jesus' name, pray. Amen, amen, and amen. Praise God, praise God. Amen. Amen. Praise Amen. God, Thank you praise very much, sister. God be with you. Praise God. God bless you. Praise God. God bless you. Praise Lord, Auntie. Praise God, Rutu. Auntie, please pray for me. I have to go to college to submit my certificates tomorrow. Huh. I am thinking to go from 1 month, but I am delaying to go college Okay. for me. Auntie. Okay. Almighty God, ever-loving Heavenly Father, in a miraculous way, grant Rutu to go and get her certificates from the college, oh Lord. Let there be no obstruction in her path. Let there be no obstruction in her way, but open it out for her. Open it out for the glory of your name. We ask you to work out things in her favor. We ask you to take her side and take her to the college, to the place, to get her certificates, take her safely and bring her back successfully with all her original certificates in her hands, so that she can do the next thing that she has planned, that you have planned for her. Thank you. Praise Jesus' name. Amen. 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 Now, would you take the prayers? Please, you are not Amen. translating. Thank you. That makes me very unhappy. You're not Auntie, translating. no, Auntie, everyone who asked you for prayer request, they can understand English now. That I also know, but I want it translated for the others who don't know English. Okay. Now I'm leaving. Please take
వినపడట్లేదు సిస్టర్. హలో హలో సిస్టర్, ప్రేయర్ చేసుకుందామా? ఒకరు అయ్యా చేసుకుందాం సిస్టర్. రిక్వెస్ట్ ఎవరికైనా ఉంటే చెప్పండి, నేను అడుగుతాను. సిస్టర్ నా షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, బాగా షోల్డర్ పెయిన్స్ అవుతున్నాయి, కొంచెం ప్రే చేస్తాను. విక్టోరియా సిస్టర్ కదా? యా యా హల్లెలూయా, శకందుల స్తోత్రం తండ్రి ప్రభువా, హల్లెలూయా రబార సకర బరదల ప్రభువా, you are the God of కల్పన healing. వినిపించట్లేదు. కల్పన ఇప్పుడు సిస్టర్, ఇప్పుడు వినబడుతుందా సిస్టర్? ఓకే. ప్రభు స్తోత్రమైన హల్లెలూయా రబకర శకందర బరకర సకదల దర బలకల బడ స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి ప్రభు. Yes, Lord Jesus, you are the God of healing power, Lord Jesus. Holy God, Shakara. We ask for Victoria's sister's shoulder pain, Lord. You touch her, Lord Jesus. Yes, Lord, she has already gone through so much, Lord Father in heaven. She wants a rest, Lord Jesus. Please remove it with your mighty hand, with the wounded hands, Lord Jesus, Father. ప్రభా తండ్రి, మరి తనకు తగినంత విశ్రాంతిని ఇవ్వమని వేడుకొంచున్నా తండ్రి. నీ రక్తంతో ప్రోక్షించు నాయన ప్రభా. అవును తండ్రి, బ్రదర్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి అలాగే విక్టోరియా సిస్టర్ కూడా అలసిపోకుండా తండ్రి ప్రభా తన పని తాను చేసుకున్నట్టు తనలో ఇవి మాకు ఇప్పుడే ప్రామిస్ ఇచ్చావు తండ్రి ప్రభా. ఏ రకమైన నొప్పి ఉన్న నువ్వు తీసేసి ప్రభా మరి నీకే సమస్త ఘనత మహిమ చెందినట్లు ఆశీర్వదించమని యేసు ప్రభు దివ్యనామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ప్రైజ్ లార్డ్. నా పేరు స్వర్ణ కుమారి. 2 రోజుల క్రిందట నాకు చాలా హెల్త్ బాగాలేదండి. దేవుడు, నేను ప్రేయర్ చేయించుకున్నాను, కొంచెం పర్వాలేదు. ఇంకా సంపూర్తిగా దేవుడు స్వస్థత ఇచ్చేలా ప్రేయర్ చేయండి. పద్మ సిస్టర్, మీరే చేయాలి ప్రార్థన. ఓకే, నన్నేనా? మీరే. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రమైన అత్యధిక ప్రేమ స్వరూపం తండ్రి, మీ బంగారు పాదాలు కొందాలు చెల్లిస్తాను తండ్రి. జూమ్ మీటింగ్లో మేము ఆయన ఇట్టి విధంగా ఒక చిన్న మందగా చేరటానికి నైనా మీ కృప, మీ ఆకర్షణీయ కారణం ప్రభా. మీరు ఆకర్షించకుండా, మీ కృప లేకుండా మేము ఇక్కడి వరకు రాలేదు ప్రభా. అందుని బట్టి వందనాలు, ఈ లైవ్ని బట్టి వందనాలు నాయన, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు, ఆత్మీయ సహోదరులను బట్టి మొదటగా మీ అందరికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందిన వందనాలు, వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు అయా. ప్రవచన రీతిగా నేను ఒక్కొక్క బిడ్డను దర్శించేందుకు, మా ఆత్మవరాలతో ఫలాలతో నింపినందుకు ప్రభా. మాకు ఏది అవసరమో నాయన మేము అడిగినప్పుడు ప్రభా మాకు దయచేసిన తండ్రి కనుక నీకు స్తోత్రము నాయన. యేసయ్యా, స్వర్ణ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తుండగా తనకి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు ప్రభా. ఇంకా సంపూర్ణ స్వస్థత, విడుదల ఏసు నామంలో కలుగును కాక. ఏసు రక్తముని ప్రభా నైనా, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల రక్తమును స్వర్ణ సిస్టర్ మీద విడుదల చేస్తున్నాను. శిరస్సు నుండి సిరి పాదం వరకు మీ రక్తంతో తడుపుతున్నాను ప్రభా. ప్రతి విధమైన శోధన, కీడు, విపత్తు నుంచి నీ కుమార్తెను విడిపిస్తూ తప్పిస్తూ కృప చూపిస్తున్న దేవానికి స్తోత్రమైన నరాల్లో మీ రక్తం విడుదల చేస్తుండగా ప్రభా, ఆయా కావాల్సిన శక్తిని, బలమును దయచేయండి. ఎక్కడ ఏ బలహీనత ఉందో తండ్రి, స్వస్థపరిచి యెహోవా నేనే, బలపరిచి యెహోవా నేను సెలవిచ్చిన దేవా. మీరు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మీరు పొందిన దెబ్బల్లో మేము స్వస్థత పొంది ఉన్నాం కనుక మీకు స్తోత్రమైన. మీరు పొందిన దెబ్బలో ప్రభా నేను మేము పొందుకున్న స్వస్థతను బట్టి ప్రభా, ఆ స్వస్థ నీ కుమార్తె మీద విడుదల చేసుకుంటూ ఉండగా ప్రభా, నేను నీ కుమార్తెకి సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేసి చెప్పుకోలేని ప్రతి పోరాటాల నుంచి విడిపించి, కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారం నుంచి బిడ్డల భవిష్యత్తులో గొప్ప కార్యం జరిగించి, గొప్ప దేవ మీరే నేను ఘనమైన ఆశీర్వాదాలు, బలమైన శక్తితో నింపుకోమని త్వరగా రాని నజరుడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్స్ ఇంకెవరికైనా ఉందా? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మా డాడీ గురించి ప్రార్థన చేయండి. అవును సిస్టర్.
మా డాడీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి సిస్టర్. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు. అవి మెడిసిన్స్ తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. అలాగే నా మ్యారేజ్ గురించి కూడా ప్రార్థన చేయండి సిస్టర్. అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. ఇంతకు ముందు ఆంటీ చేసేటప్పుడు రక్షణ గురించి చేశారు, మీరు ఏకీభవించిండ్రా సిస్టర్? అది నా ఫోన్ కొంచెం ఆఫ్ అయిపోయింది సిస్టర్. పర్లేదులేండి. విక్టోరియా సిస్టర్ మీరు చేయండి. ఓకే సిస్టర్. పరిశుద్ధుల గొప్ప దేవుడా మీకు వందనాలు 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 నా తండ్రి నాయన. ఎక్కడ నా నామం ముందు ఇద్దరు మీకు కూడుంటారు, అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన నా తండ్రి నాయన. మేము మధ్యలో ఉన్నందుకు మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నాయన. ప్రభా ఉన్న తండ్రి నాయన. ప్రభా ఎన్నో ఆత్మల ప్రభా మా చుట్టూ ప్రభా నశించిపోతున్నాను నా తండ్రి నాన్న. కానీ ప్రభా నీ చిత్తంలో ప్రభా ఈ బిడ్డ ప్రభా తన పేరెంట్స్ గురించి ప్రార్థించుండగా నా తండ్రి నాయన. ప్రభా నువ్వు ఏ ఆత్మని నశించడం నీకు ఇష్టం లేదు సెలవిచ్చిన నా యేసయ్యానికి స్తోత్రం తండ్రి నాయన. ప్రభా ఇంటాల పాది మొత్తం తండ్రి నాయన నువ్వే నిజమైన దేవుడు అని ప్రభా వాళ్ళు తెలుసుకొని నా తండ్రి నాయన గొప్ప రక్షణ వాళ్ళు పొందుకునేలాగా, అలాగే వాళ్ళ బంధువులుగా పొందుకునేలాగా కృప చూపించండి, సహాయం మీద దయచేయమని వేడుకొచ్చిన నా తండ్రి. అవును తండ్రి నాయన, మేము కేవలం ప్రార్థన చేయగలుగుతాం తండ్రి నాయన. కార్యం చేసేది మీరు రాజానికి స్తోత్రములు. హృదయాలు మార్చేది మీరు నా తండ్రి నాయన. ప్రభా బండ హృదయం లాంటిది తండ్రి నాయన. ప్రభా మాంస హృదయంగా మార్చే దేవుడు అయి ఉన్నావు నా తండ్రి నాయన. ప్రభా నీకు స్తోత్రం తండ్రి నాయన. నీకే వందనాలు నా తండ్రి. ఆ బిడ్డ వివాహం విషయంలో కూడా ప్రభా ఈ పాదశంలో గడిచినాం నా తండ్రి నాయన. గొప్ప బిలీవర్ తో ప్రభా ఆ బిడ్డ వివాహాన్ని జరిపించుకోమని వేడుకొచ్చినా నా తండ్రి రాజానికి స్తోత్రం నా తండ్రి నాయన. వివాహం అనేది ప్రభా అన్నిటికంటే ఘనమైన రహస్యానికి వందనాలు నా తండ్రి. ఆ బిడ్డ నా తండ్రి నాయన తన ప్రభా అయిన సహాయం కోసం ప్రభా ప్రార్థన చేయించుండగా నా తండ్రి నాయన. నీ చిత్తంలో ప్రభా ఆ బిడ్డ కోసం ఎవరైతే నువ్వు ఏర్పరచున్నావు నా తండ్రి నాయన, త్వరలో ప్రభా ఆ బిడ్డకి ప్రభా సంబంధాన్ని కుదిరించి వివాహం ఘనంగా గొప్పగా అందరి ముందు నా తండ్రి నాయన నీ బిడ్డని తలగా ఉంచమని పెట్టుకొచ్చిన నా తండ్రి రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేసుకొని నా తండ్రి నాయన నీకు మహిమ పొందుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని మీ పాసంలో చేర్చుకోమని నేను వేసినాను పెట్టుకొచ్చిన తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. రత్నకుమార్ సిస్టర్ మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉందా? దీవెనమ్మ సిస్టర్. వందనాలండి. నా పేరు జీవనమ్మండి. చెప్పండి ఇది నా సిస్టర్. బలహీనతంగా ఉంటుందండి. జ్వరము, ఒళ్ళుపోట్లు, రంపండి, తలబాధ అండి. ప్రార్థన చేయండి అమ్మగారు. ఋతుగ్రేస్ సిస్టర్. సిస్టర్ ఋతుగ్రేస్. సిస్టర్ రూత్ ఆఫీస్ లో ఉంది, నేను చేస్తాను. మీరు చేయండి సిస్టర్. రొంప జ్వరమా తలనొప్పి ఏంటి?